పరిస్థితి చూస్తే ఎట్లుంది పోనీ మునుగోడు పరిస్థితి? మా నాయకుడు వచ్చిండు, ఆయన బట్టి మేము వచ్చినాం. వాతావరణం ఎట్లా కనిపిస్తుంది? వాతావరణం మేము ఇప్పుడే వచ్చినాక అంటే మేము వేరే అంటే టీఆర్ఎస్ పార్టీ కానీ మేము అంటే ఇక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ మన కమ్యూనిస్టులు వీళ్ళు కలవడం వల్ల టీఆర్ఎస్ఏ బాగుంది. అవకాశం అయితే వచ్చింది. పనులు కొంచెం చేయించుకోవడానికి అవకాశం ఉన్న పనులన్నీ చేయించుకుంటే బెటర్. ఇప్పుడు చండూరు తీసుకుంటే అన్ని రోడ్లన్నీ ఎక్కడ చూసినా గతకలే. చండూరే కాదు, ఏ ఊరు తీసుకున్నా సరే ఏదో ఒకలాగా ఒక అవకాశం అయితే వచ్చింది మునుగోడు ప్రజలకి. ఎప్పుడు తెలియని మునుగోడు నియోజకవర్గం అనేది ఇప్పుడు అంత రాష్ట్రం అంతా తెలుస్తుంది. సో ఏదైనా పనులు అయితే హ్యాపీ ఏదో ఒకలాగా. టీఆర్ఎస్ బీజేపీ తగ్గఫర్ అంటే ఏది ముందు ఏదైనా వెనుక ఉంది? ఈ రెండిట్లలోనే ఏదైనా ప్లస్ మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి థర్డ్ అంటే ఏమైనా సైలెంట్ గా వాళ్ళకి కూడా ఓటు పడే అవకాశం ఉందా? ఏం కనిపిస్తలేదా? అనిపిస్తలేదు. అంటే ఈ ఎలక్షన్ నిజంగానే ప్రజలకు మునుగోడు ప్రజలకు అవసరమా? అసలు రాజగోపాల్ రెడ్డి చేసిన పొరపాటు ఫస్ట్. ఈ 6 నెలలకు అనవసరంగా రాజీనామా చేసి పరేషాన్ చేసి అనవసరం ఖర్చు ఇదంతా ఈ జనాలకు అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు రాజీనామా చేసుకుంటే ఇట్లా ఈ విధంగా కూడా నష్టం చేసిండు జనాలకు. అందువల్ల అందరూ అర్థం చేసుకుంటారు. కాకపోతే ఈ రెండిట్లలో ఏదో ఒకటి. ఈ ఎలక్షన్ అనవసరంగా వచ్చింది. వాస్తవికంగా ఆయన రాజీనామా చేస్తుంటే ఆడికి వెళ్ళి మళ్ళీ సేమ్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేయాలి. అయినా ఆయన గెలుచుకుంటే ఇప్పుడు ఆయన వచ్చి చేసేది కూడా ఏం లేదు. ఎంత రాజకీయ పార్టీ, ఎనీ రాజకీయ పార్టీ మరీ ఇంత ఘోరంగా పబ్లిక్ డబ్బులను దుర్వినియోగం చేయడం అయితే కరెక్ట్ అయితే కాదు. ఇది ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇష్టం ఖర్చు పెట్టడం కరెక్ట్ అయితే కాదు. సరే ఏదేమైనా కూడా ఇప్పుడు అధికారంలో ఉంటే గాలి ఉంటుంది, ఇప్పుడు గాలికే వేస్తారు. ఈసారి అయితే రాజగోపాల్ రెడ్డి రావడం నేను అనుకుంటున్నాను. నాకు అట్లా అవపడింది. బాగా జోరుగా ఉంది, ప్రచారం జోరుగా ఉన్నాయి. ఎట్లా ఎవరు జర కొంచెం ఒక ఎత్తులు అనిపిస్తున్నారు? టీఆర్ఎస్ ఎందుకట్లా? ఎందుకట్లా అంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ఆగిపోయింది కదా. టీఆర్ఎస్ వస్తానన్నా అభివృద్ధి జరుగుతుంది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? నేను కూడా టీఆర్ఎస్ బాగుంటుంది. ఎట్లుంది? టీఆర్ఎస్కే మొగ్గుంది మేడం. ఎందుకట్లా? రైతు బంధు ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, రైతు బీమా, రైతు బంధు ఇన్ని ఇచ్చినప్పుడు ఇంకేం కావాలి మేడం రైతులకు? కాకపోతే కొందరికి ఈడ్చే ఉండొచ్చు. 5 ఎకరాలు ఆయనకి ఇస్తుడు, 40 ఎకరాలకు ఇస్తుడు. వానికి ఇస్తే వీనికేది, వీనుకున్న 5 ఎకరాలకు అయితే ఇస్తుడు కదా. వాంతో ఈయన పోల్చుకోవాల్సిన అవసరం లేదుగా. అందుకనే రోజు మేము బాగా పల్లెటూళ్ళలో ఎట్లుందని పరిస్థితి అనుకున్నాము. ఇలా కొంచెం టౌన్ లో చూస్తున్నాం. మరి ఎట్లుంది? జనాలు ఏమనుకుంటున్నారు జనాలు? ఏమనుకుంటున్నారు మేడం, మామూలుగా మాకేంటంటే ఈయన గెలిచి 3.5 సంవత్సరాలు అయింది రాజగోపాల్ రెడ్డి. ఈయన ఒకవేళ చేసి చేయలేకపోయినా ఏం లేదు. ఇప్పుడు అధికార పార్టీ లేదని చెప్పిండు. అధికార పార్టీ వేరే వీతం ఇచ్చిపోదాం పోనీ. ఇప్పుడు అధికార పార్టీ లేదు, నాకు ఒక నిధి లేదని చెప్పిండు. అదొక గతం వదిలిపెడదాం. ఇప్పుడు పోనీ మరి ఒకవేళ బీజేపీలో గెలిస్తే ఢిల్లీ నుంచి తెస్తాడా? తెచ్చేది ఏం లేదు. ఇక ఏంటంటే ఆయనకి ఏదో 18,000 కాంట్రాక్ట్ వచ్చిందని, 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఆయన జనాన్ని మభ్య పెట్టడం, అంటే ఆయన స్వార్థానికి మభ్య పెట్టడం తప్ప ఇక్కడ కతిమ వాళ్ళకు సాయం చేసి లేకపోతే పేదోడు ఇది అవును ఇయ్యాల నీకు ఏదో పేదోడు అంటున్నావు, ఇంకేదో అంటున్నావు. నీకు ఇన్ని రోజులు 5 ఏళ్ళు, ఇప్పుడు ఒక పాలే ఎంపీగా 5 ఏళ్ళు గెలిచినావు, ఒక ఎమ్మెల్సీగా 3 ఏళ్ళు చేసినావు, మళ్ళీ ఇప్పుడు 3.5 ఏళ్ళు చేసినావు. ఇవన్నీ తెలియవా నీకు? అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఏముంది, ఇక్కడ అసలు మునుగోట్లు ఏముందని తెలియదా? ఏమైనా ఆయన లెక్క ఏంటంటే ఒక సర్పంచ్కి 20,000 ఇవ్వడం, గుంజుకోవడం. మరి 20,000 ఇస్తే 20,000 ఓట్లు వేస్తాడా సర్పంచ్? 20 లక్షలు ఇవ్వడం వేస్తాడా? అది కాదు. ఒకవేళ ఇంకొకరికి 50 లక్షలు ఇస్తావు, ఒకవేళ 50 లక్షల ఓట్లు వేస్తాడా? ఏలేడు. అవన్నీ ఏంటంటే వాళ్ళకు ఒక నమ్మకం కూడా ఉంది. బూర నర్సయ్య గౌడ్ ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా గుండు గుత్తగా తీసుకుపోయిండు అని చాలా మంది అంటారు. అట్లా ఉంటుందా? అంటే మేడం మేము గౌడ్సే, మేము ముత్రాదు. కాకపోతే ఆయన గౌడ్స్, మేము ముత్రాదు. ఒకవేళ నీకు అవకాశం కొద్ది బూర నరసింహ గౌడ్ కూడా మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు అంటే ఇక్కడ నువ్వు ఒక టీఆర్ఎస్ ఒక ఎంపీగా గెలిచినావు 5 ఏళ్ళు. మొత్తం కేసీఆర్ ఏమంటే నిన్నవాడ దాకా నువ్వు కేసీఆర్ ఏమంటే ఉన్నావు, నేను డాక్టర్ చేసినావు, యాక్టర్ చేసినావు అని అన్నావు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు బీజేపీలోకి పోతే ఇవన్నీ సాధ్యతం అయితే నీ అవకాశం కొద్ది మాట్లాడడం జనని ఎవ్వరు ఒక ఓటు కూడా ఉండదు మేడం. ఇక్కడ ఎక్కువ బాధ్యత కూడా ఉండదు. ఫ్లోరైడ్ బాధితుడు శంకర్ నాడు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శంకర్, ఎట్లుంది? మునుగోడు ప్రజలకు చాలా డబ్బుల కొరత వస్తున్నారు. డబ్బులు ఇటు అటో ఇటు ఓటు మేలు చేస్తారంటే ఓటు మేలు చేస్తే కాదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు మునుగోడు దగ్గర 20 ఇప్పుడు 3-4 పార్టీ మారినాయి. ఏదో ఒకటి ఇంతవరకు ఏది న్యాయం చేయలేదు.
మున్గోడు సమస్య ఫ్లోరైడ్ సమస్య. ఫ్లోరైడ్ ఇంటింటి వాటర్ వేయడం కేసీఆర్ వల్ల జర మాకు అప్పుడున్న పరిస్థితి మీద ఇప్పుడు మెరుగ్గానే అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే రాత్రి నిన్న బండి సంజయ్ మాట్లాడతా మేమే ఫ్లోరైడ్ సమస్యను పోగొట్టిండు అని అంటున్నాడు. నమ్ముతారా మీరు? ఎందుకంటే నువ్వు చెప్పాలి, నువ్వు ఫ్లోరైడ్ బాధితుడు కాబట్టి నువ్వే చెప్పాలి. ఇలాంటి చేసి పెట్టాలాడా పైన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, ఏది ప్రభుత్వం ఒక్కటి నీళ్ళు ఎవరు ఇచ్చారు చెప్పు? కేసీఆర్ గారు ఇచ్చారు మాకు. బండి సంజయ్ చెప్పింది అబద్ధమేనా? అబద్ధమే అది. ఏది చెప్పు, కేంద్రంలో ఉందిగా, కేంద్ర ప్రభుత్వం ఉందిగా, ఏది కొంచెం పడండి. మునుగో ప్రజలు ఎంత ఒక్కటి వచ్చారు ఇప్పుడు అంటే ఒకటి ఏది కాదు ఆయన వల్ల. ఏదంటే మాటలు అంతే, మాటలు వచ్చి చెప్పిపోతే ఒకవేళ ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా అబద్ధం చెప్పిపోతే నమ్మి ఓటేసే పరిస్థితి ఉందా? లేదు చాలా మరి లేదు లేదు చూస్తేనే కనబడుతుంది. మునుగోడు ప్రజలు చాలా మరి పైసలు కూడా జర చాలా జోరుగిస్తామని అంటున్నారు. పైసలు తీసుకొని నచ్చిన వాళ్ళకి వేస్తారా లేకపోతే ఈ పైసలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వేస్తారా? పైసలు అట్లా నాయకుడు మేడం. ఇప్పుడు సరే డబ్బులు ఆయన ఇస్తాడు, ఈయన ఇస్తాడు. మనకు మున్నుడు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అయితేనే ప్రజలు ప్రజలు మున్నుడు ఆడకాడ తీసుకుంటారు, ఇంటికాడ తీసుకుంటారు. తీసుకున్న కాడ ఎందుకు మనకు మున్నుడు ఏది కావాలి, మంచి బాగుపడాలి. అది కావాలి. అంతేనా? పెన్షన్ వస్తుందా? వస్తుంది మేడం. వస్తుందా? సో ఓవరాల్ గా నీకు ఏమనిపిస్తుంది? అయితే ఎవరు ముందు ఎవరు అనుకుంటారు అనిపిస్తుంది? కేసీఆర్ అయితే ముందే ఉంటాం. సెకండ్ లో ఎవరు ఉండే అవకాశం ఉంది? సెకండ్ అయితే జర అందరూ బయట పడలేదు కానీ ఇప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి బీజేపీ నిర్ణయాలు వచ్చింది మున్నోడికి, అందరం కాంగ్రెస్ ఎలా తగలబడి ఉంది. సో మొత్తానికి అయితే కరెక్ట్ చెప్పినావు. కాంగ్రెస్ బీజేపీ ఒక తీరు ఉంటాయి, టీఆర్ఎస్ మెజార్టీ ఉంటుందా? ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకంటే కొన్ని పనులు చేశారు, ఇంకొన్ని పనులు చేయాల్సింది, అది కూడా పూర్తి చేస్తారు తప్పకుండా. మళ్ళీ వస్తాయి. దానివల్ల మీకు అది ఎడ్జ్గా అనిపిస్తుంది టీఆర్ఎస్. ఎట్లా ఉంది పరిస్థితి? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు వస్తుంది టీఆర్ఎస్? పథకాలు పెట్టి మంచిగా చేసిన ఆయన. పథకాల వల్ల వస్తుంది. పథకాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాగలుగుతాడు. ఇది చెప్పడానికి ఏం ఆధారం లేదు. మీరు ఏం చెప్పండి, చెప్పండి. ఏ పది ఇప్పుడు అది రైతు బంధు కానీ, ఇప్పుడు వృద్ధా పింఛన్ కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ 4-5 పని సీఎం చేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క 5 పనుల పని కాకపోతే పని లేదు. ఏ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని అయితే లేదు. ఇక అనుకుంటారు మేడం. ఇప్పుడు ఎవడైనా నేనేమన్నా కానీ నేను తాడెక్తానంటే నేను తాడెక్తాను పోతారు. ఆ తాడకాడిపోయినాక ఎవరు ఎక్కే తెలుస్తుంది. మరి ఆడ కాల ఊపు ఉంది, బలం అనుకుందని తాడెక్కుంటే అర్థమవుతుంది మేడం. ఎవరైనా నేను చిన్నోని అనుకోరు కదా. ఏదున్నా కింద పడదాకా నేను పైవన్నీ అంటారు. ఎవరున్నా ఒకరే, ఎవరైనా ఒకరే బయటపడేది. ముగ్గురు అయితే రారు కదా, ఇద్దరు అయితే రారు కదా. ఎట్లుంది పరిస్థితి చూస్తే అంటున్నా, ఎట్లా అయితే మంచిగా ఉంటుంది అని అడుగుతున్నా అంతే. అంటే ఎట్లా ఉంది? అందరూ సమానం. ఎవరు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటారు కదా. ముగ్గురు టీఆర్ఎస్ ఎక్కువ. టీఆర్ఎస్ ఎక్కువ ఉంటుందా? హెచ్చు తగ్గులు ఎవరికి అనిపిస్తుంది? టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నాం? అంటే వింటున్నాం కదా చండూరు మండలంలో అట్లుంది ఇట్లుంది అంటున్నారు కానీ జనాలు ఏమనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ అనుకుంటున్నారా? జనాలు అనుకుంటున్నారు. ఓకే.